ఈ వీడియోలో నేను ఒక 3 డౌట్స్ గురించి అయితే మాట్లాడతాను. సో, మీకు క్లియర్‌గా ఎంట్రీ ఎలా తీసుకోవాలి? ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ జేసుకోవాలి? ఎంత వరకు హోల్డ్ జేయాలి? అనేది క్లియర్‌గా మీకు అర్థమైపోతుందనమాట. ఇవి డౌట్స్ మీద తీస్తున్న ఎక్స్‌ప్లనేషన్ వీడియో ఇది. సో, ఫస్ట్ ఏ స్ట్రైక్ ప్రైస్ మనం సెలెక్ట్ చేసుకుందాం అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఎంత టార్గెట్ దాకా హోల్డ్ చేయొచ్చు? ఇది టార్గెట్ ఎంత వరకు వెళ్ళిద్ది? 30 పాయింట్లు, 50 పాయింట్లు, 100 పాయింట్లు అసలు ఎంత వరకు ఇది వెళ్ళే కెపాసిటీ ఉంది అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏ స్ట్రైక్ ప్రైస్ ఎంత ప్రీమియం అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు నిఫ్టీలోకి రండి. నిఫ్టీలోకి వచ్చిన తర్వాత ఆప్షన్ చైన్లోకి వెళ్ళి సింపుల్గా ఇట్ సైడ్ అట్ ద మనీ నుంచి ఇన్ ద మనీ కాల్ కానీ ఇట్ సైడ్ సేమ్ అదే వైజ్ వర్స పుట్ కానీ ఒక 150 నుంచి ఎంత 250 మధ్యలో ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఏదో ఒకటి ఇక్కడ ఇదిగో 222 ఉంది, 246 ఉంది, ఇక్కడ 197 ఉంది. ఈ రేంజ్లో అంటే 150 పైన ఉండాలి ప్రీమియం, 250 లోపల ఈ రేంజ్లో ఉన్న ప్రీమియం ఒకటి సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే పుట్ సైడ్ కూడా అంతే సేమ్. ఈ స్ట్రైక్ ప్రైస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాం అంటే స్ట్రైక్ ప్రైజే కాదు ప్రీమియం వర్త్ని మనం ఇక్కడ చూస్తుంది ఏంటిది ప్రీమియం వర్త్. ఆ ప్రీమియం వర్త్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత దాంట్లో ట్రేడ్ ఎలా సెట్ చేస్తాం అనమాట. ఎందుకు దాన్నే సెలెక్ట్ చేసుకుంటున్నామంటే దాంట్లో మనకి ఒకవేళ సింపుల్గా నేను ఇక్కడ డ్రాయింగ్ వేసి చూపిస్తాను. మనకి ఇక్కడ ఒక సెకండ్ ఆగండి. ఇక్కడ చూడండి. మనకి ఒకవేళ రూ. 200 పుట్ ప్రీమియం అనేది ఒక రూ. 15 పోతే మనకి ఈజీగా మూవ్‌మెంట్ వచ్చేస్తది. అంటే ఇప్పుడు రూ. 200లో ఒక 10% మూవ్‌మెంట్ ఎంత ఎంత రూ. 20 మనకి దాంట్లో మూవ్‌మెంట్ ఎక్కువ ఉంటదనమాట. మీరు ఒకవేళ రూ. 100 ప్రీమియం తీసుకున్నారనుకోండి. దాంట్లో కూడా మూవ్‌మెంట్ ఉంటది. కానీ 200ది రూ. 10 పోతే రూ. 100 ఎంత పోతది? రూ. 5, రూ. 4 పోతది. అంతే కదా! ఇప్పుడు మనకి కాల్ సైడ్ మూవ్ ఉంది. కాల్ సైడ్ పైకెళ్తుంది ప్రీమియము. రూ. 200 స్ట్రైక్ ప్రైస్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. రూ. 100 ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఇండెక్స్‌లో మీకు 20 పాయింట్లు మూవ్ అయితే మీకు ఈ రూ. 200 ప్రీమియము కనీసం ఒక 15 పాయింట్లు, 14 పాయింట్లు పోతది. అదే ఈ రూ. 100 ప్రీమియం మాత్రం మీకు 8 పాయింట్లు, 6 పాయింట్లు, 7 పాయింట్లు అలా పోతదనమాట. అందుకే మనం రూ. 150 పైనున్నది ఒక రూ. 150 లేదా రూ. 250 ఈ రేంజ్‌లో ప్రీమియంని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? స్ట్రైక్ ప్రైస్‌తో సంబంధం లేదు. అట్ ద మనీ నుంచి ఇన్ ద మనీ ఏటీఎం అన్నమాట. ఈ రేంజ్‌లో సెలెక్ట్ చేసుకుంటాం. సో, మనకి స్ట్రైక్ ప్రైస్ ఏది సెలెక్ట్ చేసుకోవాలని అర్థమైపోయింది. ఎందుకంటే దాంట్లో ఒక 10% మూవ్ వచ్చినా గానీ మనకి ఈజీగా టార్గెట్ అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ లెవెల్‌లో ఎంట్రీ తీసుకోవాలనేది ప్లాన్ చేద్దాం. ఓకేనా? సో, సింపుల్‌గా మీరేం చేస్తారంటే ఫస్ట్ బయింగ్ లెవెల్స్ అవి గీసుకుందాం మనం ఫస్ట్ ఆ లెవెల్స్ గీసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతది. ఏది ఏంటిది అనేది. సింపుల్‌గా నేను ఫస్ట్ లెవెల్స్ గీస్తాను. ఇప్పుడు సింపుల్‌గా 1 అవర్ పెట్టుకోండి. 1 అవర్ పెట్టుకున్న తర్వాత మీకు బయర్స్ ఎక్కడున్నారు, సెల్లర్స్ ఎక్కడున్నారు ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు ఇది ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే 12థ్ కదా! మనం 13థ్ రోజు ట్రేడ్ చేయాలి కాబట్టి 12థ్‌కి మనం మార్క్ చేసుకోవాలి. 12థ్ రోజు ఏం చేస్తాము సింపుల్‌గా 1 అవర్ బాడీస్ సెలెక్ట్ చేసుకుంటాం. మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఎలా మార్క్ చేసుకుంటారు లెవెల్స్ అనేది. సో, ఆ విధంగా మీరు సింపుల్‌గా ఇలా లెవెల్స్ మార్క్ చేసుకుంటారు. 2 బయర్ జోన్స్ దొరికినాయి మనకి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఒక సెల్లర్ జోన్ దొరికింది. దీన్ని రెడ్డే పెట్టుకోండి. రెడ్ కలర్ పెట్టుకుంటే మీకు సైకాలజికల్‌గా ఓకే. ఇది రెడ్ అంటే సెల్లర్, గ్రీన్ అంటే బయర్ అని ఉంటది. సో, నెక్స్ట్ ఇంకెక్కడున్నారు పైన ఇక్కడ లేరు ఇంకా. సో, ఇక్కడ ఏం లేరు కాబట్టి వదిలేయండి. ఇంకెక్కడ యాక్చువల్‌గా ఇదొక సెల్లర్ ఇదిగోండి ఇక్కడ. ఎందుకు ఇది సెల్లరు? ఇక్కడ ఉంది కదా ప్రీమియము ఇదిగో ఈ రేంజ్‌లో ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆ రోజు. అందుకు అది సెల్లర్ అవుతాడు. కలర్ చూసుకోండి మీరు. ఓకే. ఇది కూడా మనకి రెడ్డే అవుతది. ఒక్క సెకండ్ ఇది కూడా రెడ్ పెట్టేసాను. మనకి దీంట్లో యాక్చువల్‌గా ఎన్ని బయర్స్ ఉన్నారు? ఒక్కడే బయర్ ఉన్నాడు. కింద ఇంకా ఉన్నారు. ఇక్కడ ఒకడున్నాడు బయర్. ఓకే. ఇక్కడ ఒక బయర్ గాడు ఉన్నాడు. వీనికోటి ఇచ్చేద్దాం గ్రీన్. సో, ఇప్పుడు మనం స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఒక 150 రూపీస్ పైన 250 మధ్యలో ఏదో ఒక స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నాం. మనకి డైరెక్షన్ తెలుసు. సెన్సిబుల్‌లో మీకు చెప్పాను కదా! ఎట్లా చూడాలి అది ఇదని. మొత్తం ఆ డేటా ఎట్లా చెక్ చేయాలి అదంతా చెక్ చేసాం కదా! సో, ఆ డేటా ఫేవర్‌గా మనకి పుట్ సైడ్ ఉంది అని మనకు అర్థమైపోయింది. పుట్ సైడ్ స్ట్రైక్ ప్రైస్‌లోకెళ్ళి 150 నుంచి 250 మధ్యలో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. అక్కడ మనం ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తామో చూద్దాం. సో, ఇప్పుడు రెడ్ అంటే సెల్లర్, గ్రీన్ అంటే బయర్. ఇప్పుడు ప్రైస్ ఈ రేంజ్‌లో ఉంది. అంటే ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వలా మనకి ఆ టైంకి. ఓకే. సో, ఈ రేంజ్‌లో ఉంది నిన్న. ఎప్పుడైతే మార్కెట్ ఈరోజు ఓపెన్ అవుతుందో నిన్న గీసుకున్నాం మనం లెవెల్స్ 12థ్‌కి. 13థ్ రోజు మనం ట్రేడ్ చేయాలి. సో, ఇక్కడ 94 వచ్చేసి ఒక బయర్. ఓకే. ఇదొక బయర్. తర్వాత ఇది సెల్లర్ 161. ఇప్పుడు మనం ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం? ఈదర్ ఇట్లా వచ్చి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుంటున్నట్టు ఏదైనా ప్రైస్ యాక్షన్ మనకు అర్థమైతే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. లేదు పైకెళ్ళి సర్రని ఓపెన్ అవ్వడానికి కొంచెం గ్యాప్ అప్ అయ్యి దీనిపైన ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అక్కడి నుంచి మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. సో, మనకి అది లెవెల్ బయింగ్ అయిపోతది. ఎందుకంటే మనం ప్రైస్ ఈ 120 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ పైకెళ్ళి 161 పైన ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేస్తే అర్థం ఏంటిది? ఆ సెల్లర్‌ని మన బయర్స్ ఆక్యుపై చేశారు. వాళ్ళ ఏరియాలో మనం
కబ్జా చేసేసాము అనమాట. అంటే ఆ 161ని మనం ఆక్యుపై చేసేసుకున్నాము. సో, అప్పుడు మన ఎంట్రీ ఎక్కడి నుంచి అయితది? ఇక్కడి నుంచి అయితది. ఇప్పుడు మనం జస్ట్ 5 మినిట్స్ పెట్టుకుందాం. సో, 12కి మనం మార్క్ చేసుకున్నాం. జస్ట్ చూద్దాం. 13థ్ రోజు మార్కెట్ ఓపెన్ అయింది. ఎట్లా ఎంట్రీ దొరుకుతదో చూద్దాం. సో, ఇక్కడ మనకి ఫస్ట్ ఓపెనింగ్ తర్వాత మనకి ప్రైస్ కిందకొచ్చింది. కిందకొచ్చిన తర్వాత ఈ ఏరియాలో బ్రేక్‌ఔట్ ఇచ్చి ఒక్కసారి గ్రీన్ క్యాండిల్ సస్టైన్ అయింది. అప్పుడే మనకి కన్ఫర్మేషన్ వచ్చేసినట్టే. అరే! చలో మనకి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. బయర్స్ రెడీగున్నారు. బయర్స్ ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేశారు ఈ లెవెల్ పైన. దీన్ని ఫస్ట్ మనం అప్పుడు ఏం చేసుకుంటాం? సెల్లర్స్ జోన్ కాస్త గ్రీన్ అయిపోయింది. ఎందుకు? యాక్చువల్‌గా ఇది రెడ్ కలరే. సెల్లరే. ఎప్పుడైతే గ్యాప్ అప్ అయిందో ప్రీమియము, మీరు ఈ గ్యాప్‌లో ఈ స్పేస్‌ని చూడకండి. లేదనుకుంటున్నారు. అరే! ఇక్కడ ఏం స్పేస్ లేదు కదా! క్యాండిల్ లేదు కదా! అనుకుంటారు. కానీ ఇలా ఒక పెద్ద క్యాండిల్ పడిందని మీరు ఫీల్ అవ్వాలి. కింద నుంచి దీనికి కనెక్ట్ చేసేసి ఓకే. పెద్ద గ్రీన్ క్యాండిల్ ఏసేసారు మనోళ్ళు అని చెప్పి మీరు అక్కడ అర్థం చేసుకోవాలనమాట. ఈ గ్యాప్‌లో ఒక గ్రీన్ క్యాండిల్ పడింది. అంటే ఈ ఏరియాని ఆక్యుపై చేసుకున్నారు. సో, ఈ 161 అనే ఏరియాని వాళ్ళు సెల్లర్స్‌ని కట్ చేసేసి మనం బయర్స్‌గా రిప్లేస్ అయిపోయాం. ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంట్రీ అనమాట. ఎప్పుడు ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి రిజెక్షన్ వచ్చి ఇక్కడ మనకి ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుంటుంది ఈ సెల్లర్ నెక్స్ట్ సెల్లర్ జోన్ కదా! సెకండ్ సెల్లర్ జోన్ కదా! ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది అని మనకు అర్థమైనప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ పెట్టుకుంటాం. ఏంది 181 ఆ ఏరియా నుంచి కిందకి వస్తున్నప్పుడు. 161 ఎంట్రీ పెట్టుకొని 15 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకుంటాం. ఓకేనా? ఆ తర్వాత ఏం చేస్తాం? హోల్డ్ చేస్తామనమాట. నెక్స్ట్ సెల్లింగ్ జోన్ దాకా హోల్డ్ చేస్తాం. ఎందుకంటే ఆ ఏరియాలో ఖచ్చితంగా తిరుగుతుందని మనకు తెలుసు ఈజీగా. ఆ తర్వాత ఏం చేస్తాము? సింపుల్‌గా లెవెల్స్ మనకు తెలుసు కాబట్టి ఇక్కడ సెల్లర్ ఉన్నాడు. ఇదిగో ఈ ఏరియాలో 181 ఇది ఆక్యుపై చేసుకున్నది కదా! కింద నుంచి వచ్చి ఆక్యుపై చేసుకుంది. ఇది బై అయిపోయింది కదా! ఇది సెల్ అయిపోయింది కదా! సో, ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ చేసుకుంది. మనకు యాక్చువల్‌గా ఇక్కడ ఎంట్రీ దొరకలేదనుకుందాం. అంటే ఆ టైంకి మనం రాలేదు. ఇదంతా చూడలేదనుకుందాం. ఫ్రెష్‌గా ఇప్పుడే ఒక 11:00 వచ్చాం. ఈ జోన్‌ని ఆక్యుపై చేసుకున్నారు. కింద నుంచి బయర్స్ ఎళ్లి 2 జోన్స్ ఆక్యుపై చేసుకున్నారు. నెక్స్ట్ మన ఎంట్రీ ఎక్కడుంటది? ఈ 181 దగ్గర ఉంటది మన ఎంట్రీ. ఓకేనా? ఈ 181 అక్కడ కూడా మనకి ఎంట్రీ దొరకకపోతే ఇదిగో ఈ 181 నెక్స్ట్ జోన్ అనమాట. సో, ఇది సెల్లర్ జోన్ అయితే వాళ్ళు ఏం చేశారు? యాక్టివేట్ అంటే గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేశారు కదా! ఇక్కడ పోయి ఏం చేశారు? గ్రీన్ క్యాండిల్ క్లియర్‌గా క్లోజ్ చేశారు. సో, ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసిన తర్వాత 181 నుంచి సర్రన ఎక్కడి దాకా పోయింది ప్రీమియం? ఇక్కడ దాకా 200 దాకా పోయింది. మీరు ఎంట్రీ ఎక్కడ ఉంటది? 200 దగ్గర ఉంటదా? ఉండదు. మళ్ళీ ఎప్పుడైతే ఒక అరగంట అవ్వని, 15 నిమిషాలు అవ్వని ఎంతైనా అవ్వనియండి మనకనవసరం. ఇలా సస్టైన్ అయ్యి కిందకొచ్చి మళ్ళీ 181 దగ్గరకొస్తది చూడు. మీరు ఆల్రెడీ 230 ఈ ఏరియాకి వచ్చేసినప్పుడు ప్రీమియము మీరు 181 దగ్గర ఎంట్రీ పెట్టుంటారనమాట. బ్రేకౌట్ అయ్యి ఎళ్ళిపోయినాక. ఎందుకంటే మీకు తెలుసు దీని వర్త్ 181 నేను 181కే కొంటాను. లేకపోతే కింద ఈ జోన్ ఆ పర్ఫెక్ట్ జోన్స్ దగ్గరే మీరు ఎంట్రీ తీసుకుంటారు. అక్కడ మనకు దొరికితేనే ఆపర్చునిటీ తీసుకుంటారు. ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలనమాట. ఆ 181 పైన ఇలా ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిన తర్వాత ఆ ప్రైస్ 200 ఉండని, 230 ఉండని, 250 ఉండని. మళ్ళీ అది వచ్చి 181 టచ్ అయితే అప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటారు. లేకపోతే మీకు అనవసరం. నేను ఎందుకు తీసుకుంటా ఎంట్రీ అని చెప్పి హ్యాపీగా వెయిట్ చేస్తారనమాట. సో, మళ్ళీ మనకి ఎప్పుడొచ్చింది ఆ ఎంట్రీ కరెక్ట్‌గా కొద్దిసేపు తర్వాత ఆ 181 దగ్గరకొచ్చి పర్ఫెక్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మీకు 15 పాయింట్స్ ఎస్ఎల్ కొట్టిందా? కొట్టలేదు. అక్కడి నుంచి సర్రని చెప్పి పైకెళ్ళిపోయింది. ఎందుకు? మనకి డేటా 1:3 ఉండింది. అబోవ్ డేటా 3 ఉండింది. అంటే కాల్ సైడు 4,00,00,000 అమ్ముంటే పుట్ సైడ్ మాత్రం 1,00,00,000 మందే ఉన్నారు. అంటే ఈజీగా ఆ రోజు పుట్ సైడ్ మూవ్ మంచిగా ఉంది. అందుకే మనం ఆ లెవెల్ పైన ట్రేడ్ తీసుకోవడానికి రిస్క్ చేసామనమాట. సో, మనకి మంచి ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. సింపుల్‌గా ఇప్పుడు ఎట్లా తీసుకుంటాం ఎంట్రీ మళ్ళీ చెప్పాలా? ఒక లెవెల్ ఉంటుంది కదా! మనది సెల్లింగ్ జోన్ గాని, బయింగ్ జోన్ గాని. ఇది ఇప్పుడు సెల్లింగ్ జోన్ అనుకుందాం. ఓకే. ఈ సెల్లింగ్ జోన్ పైన ఇలా పోయి ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే కింద ఇట్లా బయర్స్ పుష్ చేసి ఇలా ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే ఎక్కడ 180 పైన అది 190 అవ్వని, 200 అవ్వని ఎంతైనా అవ్వని. ఆ తర్వాత మీకు ఎంట్రీ దొరకలేదని చెప్పి మీరు ఫీల్ అవ్వద్దు. అది పైకి కూడా వెళ్ళిపోనివ్వండి. 250 కూడా పోనివ్వండి. మళ్ళీ ఎప్పుడైతే కిందికొస్తదో మళ్ళీ ఆ అటెంప్ట్‌లో మీరు ఎక్కుతారు. ఓకేనా? లేదు ఒక 180 నుంచి 190 క్లోజ్ అయింది. వెంటనే క్లోజ్ అయ్యంగానే మీరు ఏం చేస్తారు 180 పైకెళ్ళినా కింద 180 ఆర్డర్ పెట్టేస్తారు ఇంక అంతే. మీరు రన్నింగ్ క్యాండిల్‌లో పెట్టొద్దు ఆర్డర్. పైకెళ్ళి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత 190 దగ్గర 185 అన్న ఒక రూ. 2 పైన క్లోజ్ అయిన తర్వాత అప్పుడు 180 ఆర్డర్ పెట్టండి. అది కొద్దిసేపు తర్వాత కిందకొచ్చి అలా ఎక్కించుకొని అలా సర్రన ఎళ్తది పైకి. సో, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంట్రీ మిస్ అయిందని చెప్పి బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. పక్కా మీకు ఎంట్రీ అనేది దొరుకుతుందనమాట. ఇప్పుడు మనకి ఒకవేళ బయింగ్ జోన్ అయితే ఎట్లా చేస్తాం? ఓకే. సెల్లర్ జోన్ చెప్పాను కదా! ఇప్పుడు ఇది బయింగ్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది అనుకుందాం. ఓకే. ఇప్పుడు ప్రీమియం ఇక్కడుంది. ఈ ఏరియాలో సెల్లింగ్ జోన్ ఉందనుకుందాం. మనం మార్క్ చేసుకున్న ప్రకారం సెల్లింగ్ జోన్ ఉంది. ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తున్నాయి. సెల్లర్ ఇక్కడి నుంచి పుష్ చేస్తున్నాడు కింద. మనకు అర్థమైపోయింది. ఓకే. సెల్లర్ కిందకి ప్రీమియం తీసుకెళ్తున్నాడు. మన నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడుంటది? 181 దగ్గర సపోర్ట్ యాక్టివిటీ కనిపిస్తే అంటే మన బయ్యర్స్ అక్కడ ఏదైనా యాక్టింగ్ చేస్తే వాళ్ళు పైకి ప్రీమియం పుష్ చేస్తున్నట్టుగా అంటే పైనుంచి ప్రీమియం ఇట్లా వచ్చినట్టు వచ్చి ఇలా విక్కేసి క్యాండిల్ ఎలా ఫార్మ్ అవ్వాలన్నమాట.
విక్ కిందకి ఇట్లా లైన్ ఉండాలి, ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకి ఎంట్రీ యాక్టివ్ అయినట్టు. ఇక్కడ చూడండి ఎంత ప్రాపర్‌గా అసలు అక్కడికొచ్చి సపోర్ట్ తీసుకుంటున్నట్టు. అసల ఆ స్ట్రక్చర్ చూడండి. కింద నుంచి ఈ ఏరియా నుంచి ఎవడో పైకి పుష్ చేస్తున్నట్టు. ఇలా ఒక విక్ ఉండాలన్నమాట క్యాండిల్‌లో. ఇలా విక్ ఉండాలి. ఈథర్ క్యాండిల్ ఒకటి ఇట్లా వచ్చి సస్టైన్ అవ్వాలి దాని మీద. దాన్ని కింద ఉండకూడదు క్లోజింగ్. దాని పైన అట్లా సస్టైన్ అవుతున్నట్టు మీకు అర్థం కావాలన్నమాట. సో, అప్పుడు మనం బై ప్లేస్ చేస్తాం. అక్కడ బయింగ్ ఆర్డర్ ప్లేస్ చేస్తాం. లేకపోతే సేమ్ పైన సెల్లర్ జోన్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే అక్కడ సెల్లింగ్ ఆర్డర్ ప్లేస్ చేస్తాం. అక్కడ సెల్లింగ్ ఆర్డర్ కాదు. అక్కడ సెల్లర్స్ ఎగ్జిట్ అయిపోయారని చెప్పి మంచిగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాం. ఇప్పుడు అర్థమైంది కదా! సెల్లర్ జోన్ బ్రేక్‌ఔట్ అయ్యి గ్రీన్ క్యాండిల్ ఇస్తే అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. లేదు బయింగ్ జోన్ పైనుంచి కిందకొచ్చి బయర్స్ యాక్టివిటీ పవర్ చూపిస్తున్నారు. పైకి ప్రీమియం తంతున్నారు అనంగానే ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేస్తామనమాట. ఇంకెక్కడ పడితే అక్కడ మనం కొనము. ఓన్లీ మనం ఆ లెవెల్స్‌లో వాళ్ళ యాక్టివిటీ చూసి పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసే సెల్లర్స్ పైన అప్పుడు బై ఆర్డర్ ప్లేస్ చేస్తాం. లేదా మళ్ళీ కింద బయర్స్ దగ్గరకొచ్చి మళ్ళీ పవర్ చూపిస్తున్నారు అంటే అప్పుడు బై ఆర్డర్ ప్లేస్ చేస్తాం. లేకపోతే మనం ప్రశాంతంగా ఆ జోన్స్ దగ్గర వెయిట్ చేస్తామనమాట. ఇప్పుడు హోల్డింగ్ ఎలా చేయాలి అనేది మనం మాట్లాడుకుందాం సింపుల్‌గా. ఇప్పుడు మనం ఒక జోన్ పెట్టుకుందాం ఇక్కడ సింపుల్‌గా. ఇది ఒక బయర్ జోన్ అనుకుందాం. ఓకే. అదే ఇదొక జోను. ఇదొకటి బ్రేకౌట్ అయింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇదొక జోన్ ఉంది. ఓకే. సో, ఇది బయర్ జోను. ఇది సెల్లర్ జోన్. ఇప్పుడు మీరు ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు. మీకు ఇక్కడ ప్రాపర్‌గా ఎంట్రీ దొరికింది. ఇక్కడ ఈ ఏరియాలో మీకు ఎంట్రీ దొరికింది. సింపుల్‌గా. హ్యాపీగా ఎంట్రీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే సెన్సిబుల్‌లో 5 మినిట్స్ పెట్టుకుంటారు. ఓకేనా? 5 మినిట్స్‌లో పెట్టుకొని ఏం చేస్తారు? డేటా చూస్తారు. మనకి ఎటు సైడ్ ఫేవర్‌గా ఉందో ఆల్రెడీ మీకు తెలుసు కదా! 1:3 ఉంది కదా డేటా. సో, మీకు తెలుసు డేటా ఎటు సైడ్ ఫేవర్ ఉంది ఏంటిదనేది మీకు ముందే అర్థమైపోయింది. సో, పుట్ సైడ్ ఫేవర్‌గా ఎట్లా వస్తుందో చూడాలి ఇప్పుడు. ఇప్పుడు డేటాను క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఎంట్రీ ఒక 182 దగ్గర కొన్నారు కదా! దాన్ని యావరేజ్‌గా మన ఎగ్జాంపుల్ కోసం 200 దగ్గర కొన్నారు అని మనం మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు 200 దగ్గర మీరు ఎంట్రీ తీసుకున్నారు. మీరు పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారు. సో, మనకి సెన్సిబుల్‌లో 5 మినిట్స్ పెట్టుకున్నాక కాల్ సైడ్ ప్లస్ 10,00,000 సెల్లింగ్ వచ్చింది. పుట్ సైడ్ -5,00,000 సెల్లింగ్ వచ్చింది. అంటే అర్థం ఏంటిది? మీరు కొన్న 200 ప్రీమియంలో ఎవడో ఎగ్జిట్ అయ్యాడు. 5,00,000 మంది ఎగ్జిట్ అయ్యారు. అంటే ఇంకా ప్రీమియం పైకెళ్ళే ఛాన్స్ ఉంది అని అర్థం. కాల్ సైడ్ ఏం చేస్తున్నారు? 10,00,000 సెల్ చేస్తున్నారు. అంటే ఇంకా ఎక్స్‌ట్రా సెల్ చేస్తున్నారు. అంటే 200 అటు సైడ్ కాల్ సైడ్ 200 ఉన్న ప్రీమియంని 10,00,000 మంది సెల్ చేస్తున్నారంటే అది ఇంకా 180 160 ఇట్లా కిందకొచ్చిద్దనమాట. మన ఎంట్రీ ప్రకారం మనకి ఏం జరుగుతుంది? ఫేవర్‌గా వస్తుంది డేటా. అంటే మన సైడ్ పుట్ సైడ్ 200 దగ్గర సెల్ చేసిన సెల్లర్స్ ఎగ్జిట్ అవుతున్నారు. భయంతోటి అమ్మా! ఏందిరా ప్రీమియం పైకెళ్తుంది అని. అంటే మన ప్రీమియం ఇంకా 220 పెరుగుద్ది కదా! వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారంటే సెల్ చేసినోడే బై కొడుతున్నాడంటే పైకెళ్ళిద్ది కదా! ఆర్డర్ ఇంకా. సో, వాడు ఎగ్జిట్ అవుతున్నాడంటే ఇంకా పైకెళ్ళే ఛాన్స్ ఉంది అని అర్థం. అంటే మీరు ట్రేడ్ తీసుకున్నాక ఇన్‌కేస్ 200 దగ్గర ఉంది ప్రీమియం మీరు కొన్నారు. అదొక 210కెళ్ళింది. మీరు చూస్తున్నారు 5 మినిట్స్ డేటా పెట్టుకొని చూస్తున్నారు. చూస్తా ఉన్న సడెన్‌గా మీకు కాల్ సైడ్ ప్లస్ 20,00,000 పడింది. మైనస్ 20,00,000 పుట్ సైడ్ పడింది. లేకపోతే -10,00,000 పుట్ సైడ్ పడింది. అప్పుడు మీరు ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. హమ్మయ్య! నేను కరెక్ట్ డైరెక్షన్‌లో ఉన్నాను. నా ట్రేడ్ ఇంకా ప్రాపర్‌గా పైకెళ్తది. ఎందుకంటే వీళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు మనోళ్ళు. సో, నాకే టెన్షన్ లేదు. నేను హ్యాపీగా హోల్డ్ చేస్తాను. 10 పాయింట్లు, 30 పాయింట్లు, 40 పాయింట్లు ఎంతైనా నేను హోల్డ్ చేయగలను అని మీరు హ్యాపీగా ఉంటారనమాట. అలా గాకుండా మీరు ట్రేడ్‌లో ఉన్నారు. 200 దగ్గర కొన్నారు. కొన్న తర్వాత మీ ప్రీమియం 210కెళ్ళింది. పుట్ సైడ్. మీరు పుట్ సైడే కొన్నారు గదా! డైరెక్షన్ పుట్ సైడ్ ఉంది. మనం ఫుల్ డే బాస్కెట్ చూసినప్పుడు ఏం జరిగింది? ఫుల్ డే రోజు మనకి పుట్ సైడ్ చూపిస్తుంది కాబట్టి మనం పుట్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. బయర్స్ లెవెల్ పైన కానీ, సెల్లర్స్ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే అక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇప్పుడు 210కెళ్ళిన తర్వాత ప్రీమియము మీరు 5 మినిట్స్ పెట్టుకుంటారు. ఏం జరుగుతుంది? ఎవడెవడు ఎక్కుతున్నాడు ఏందనేది మీరు 5 మినిట్స్‌లో చెక్ చేస్తారు. 5 మినిట్స్‌లో చెక్ చేసినప్పుడు మీకు ఒకవేళ డేటా పుట్ సైడే మీరు ఎంట్రీ పుట్ సైడే ఉంది కదా! సడెన్‌గా ప్లస్ ఒక 20,00,000 గాని, సడెన్‌గా ప్లస్ 10,00,000 గాని పడిందంటే 200 దగ్గర ప్రీమియం మీది ఉన్నప్పుడు అప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? ఓకే. నా ప్రీమియంని ఎవడో మళ్ళీ సెల్లింగ్ అటెంప్ట్ చేస్తున్నాడు. అంటే నీ రూ. 200 నువ్వు కొన్న ప్రీమియం కిందికి ఒక 180 లేకపోతే 150 అంటే కిందకి పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాడనమాట. అంటే నీకు ఎస్ఎల్ కొడుతుందని నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ టైంలో అలర్ట్ అయిపోవాలి. లేదు నువ్వు కొన్న సైడే నువ్వు 200 సైడ్ కొన్నావు పుట్ సైడ్ నీకు ఫేవర్‌గా -10,00,000 అట్లా వస్తుందంటే నువ్వు ఏం అర్థం చేసుకోవాలి? ఓకే. నాకు డేటా ఫేవర్‌గా వస్తుంది. నేను ఇంకా హోల్డ్ చేస్తాను. 250, 260, 270 ఇంకా ఎక్స్‌ట్రాకి వచ్చే వరకు నేను హోల్డ్ చేయగలను అనే కెపాసిటీ నువ్వు బిల్డ్ చేసుకుంటావు మైండ్‌లో. ఇంకొక కన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఇక్కడ ఎస్ఎల్స్ ఎన్నున్నాయి? సెల్లర్ ఎస్ఎల్ ఎక్కడుంది? ఇప్పుడు మనం ఈ 181 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం కదా! ఈ ఏరియాలో మనం ఎంట్రీ తీసుకున్నాము. ప్రాపర్‌గా ఇక్కడ మనకి ఎంట్రీ దొరికింది. సో, నెక్స్ట్ సెల్లర్ ఎస్ఎల్ ఎక్కడుంది? ఇక్కడ 5 మినిట్స్ పెట్టుకుంటాం.
లేకపోతే 15 మినిట్స్ పెట్టుకుంటాం. ఇక్కడున్న ఎస్ఎల్స్ ఇక్కడ చూడండి. ఈ ఏరియాలో పైన విక్స్ ఇవన్నీ సెల్లర్స్ ఎస్ఎల్ అనమాట. మనకి ఒకటి డేటా ఫేవర్‌గా వస్తుంది 5 మినిట్స్‌లో. -10,00,000 -15,00,000 30,00,000 వస్తుంది. అంటే అర్థం ఏంటిది? వీళ్ళ ఎస్ఎల్స్ హంట్ అవుతున్నాయి. ఈ ఏరియాలో ఈ విక్స్ ఉన్నాయి చూడండి పైన. ఈ ఎస్ఎల్స్ అన్నీ హంట్ అవుతున్నాయి. అంటే మనకి ఇంకా డైరెక్షన్ ప్రాపర్‌గా ఉంది. మనకి ఒకటి మెయిన్ థింగ్ డేటా ఫేవర్‌గా వస్తుంది. +10,00,000 -10,00,000 అని క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. కాల్ సైడ్ కొత్తగా సెల్ చేస్తున్నారు. మనం ఎక్కిన పుట్ సైడ్ ఏమో ఎగ్జిట్ అవుతున్నారు. అంటే మనకి ఇంకా ఫేవర్‌గా వస్తుంది. ప్లస్ ఇక్కడ మనకి ఎస్ఎల్స్ కనిపిస్తున్నాయి క్లియర్‌గా. ఈ ఏరియాలో ఎస్ఎల్స్ కనిపిస్తున్నాయి. ఓకే. వీళ్ళ ఎస్ఎల్స్ కొడతది ఇంకా. మనం టెన్షన్ లేకుండా 300 దాకా హ్యాపీగా హోల్డ్ చేయొచ్చు. మనం 280 దగ్గర 180 దగ్గర ఎక్కాము. ఇంకా 100 పాయింట్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇలా మనం ప్రాపర్‌గా అనాలిసిస్ చేస్తామనమాట. అప్పుడు ప్రశాంతంగా మనకి ఎంట్రీని హోల్డ్ చేసే కెపాసిటీ పెరుగుతది. ఎందుకంటే మనకు తెలుసు గదా! నెక్స్ట్ ఎక్కడి దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు అంత అంత టెన్షన్ నాకొద్దు బ్రో అనుకుంటే మీరు సింపుల్‌గా ఏం చేస్తారు 1 అవర్‌లో ఈ బయింగ్ జోన్‌లో మీరెక్కారు. ఈ బయింగ్ జోన్‌లో ఎక్కారు గదా! 181 ఈ బయింగ్ జోన్‌లో ఎక్కారు. తర్వాత సెల్లింగ్ జోన్ నెక్స్ట్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఓకేనా? ఈ సెల్లింగ్ జోన్‌లో ఎగ్జిట్ అవుతారు సింపుల్‌గా. ఇక్కడి దాకన్నా హోల్డ్ చేయండి కనీసం 15 పాయింట్ల ఎంట్రీ ఎస్ఎల్ పెట్టినప్పుడు ఇప్పుడు ఈ జోన్‌లో ఎక్కారనుకుందాం. ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చిందనుకుందాం. ఇక్కడ దాకన్నా హోల్డ్ చేయాలి కనీసం. 232, 4 అదక్కడ కనీసం ఒక 40 పాయింట్స్ ఇంతన్నా హోల్డ్ చేయాలి. అది కూడా నా వల్ల కాదంటే ఇంక కష్టం ఇంక ట్రేడింగ్ చేయడం వేస్ట్ ఇంకా. మీకు ఏం కనిపిస్తుంది? అక్కడ ఎంత ఆపర్చునిటీ ఉంది? అవన్నీ చూసుకొని జాగ్రత్తగా డేటాని ఇంటర్‌లింక్ చేసుకొని దయచేసి జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్‌గా మీ డౌట్స్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ.